ఇప్పుడు మనం ప్రస్తుతం నవీన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాము. ఈ 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలతో వాళ్ళ అమ్మగారు అయితే చాలా అనారోగ్యం పాలయ్యింది. ప్రజెంట్ మార్నింగ్ 11 హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. తను మనతో మాట్లాడడానికి కూడా తన ఆరోగ్య పరిస్థితి అయితే అస్సలు సహకరించలేని పరిస్థితిలో ఉన్నారు. నవీన్ రెడ్డి గారి పిన్ని గారితో ఇప్పుడు మాట్లాడడానికి మనం ట్రై చేస్తున్నాము. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం పూర్తి వివరాలు. చెప్పండి అమ్మా. నమస్తే అండి. మీరు నవీన్ రెడ్డి గారు? నేను వాళ్ళ మమ్మీ వాళ్ళ సొంత చెల్లెల్ని. నవీన్ రెడ్డికి పిన్నిని అవుతాను. మాది మిర్యాలగూడ. మేము మా ఆరోగ్య ఇదంతా తెలిసి ఆరోగ్య పరిస్థితి బాగలేదని తనని హాస్పిటల్లో నుంచి ఈ 3 days 4 days అక్కడే ఉంచి ఈరోజు 11 గంటలకే ఇంటికి తీసుకొని వచ్చాము. ఆమె ఇప్పుడు కూడా మాట్లాడే స్థితిలో లేదు. మేము ఇన్ని రోజుల నుంచి చూస్తున్న న్యూస్ వరకు తన పాపనైతే సేఫ్గానే కిడ్నాప్ అన్నారు, సేఫ్ అన్నారు, తీసుకొచ్చారు, ఇంటి దగ్గర వదిలేశారు. నెక్స్ట్ డేనే అంతమందితోటి అటాక్ చేసిందని కూడా చెప్పారు. అటాక్ చేసిన అమ్మాయిని నెక్స్ట్ డేనే అంత రిలీఫ్గా పోయి ఆ అమ్మాయి ఎగ్జామ్ కూడా రాసి వచ్చింది. సరే, ఎవరి ప్రొటెక్షన్లో పోయినా కూడా ఎగ్జామ్ రాసి అంత ప్రొటెక్షన్ అమ్మాయికి కల్పించారు. ఆ అమ్మాయి మంచిగా అక్కడికి వెళ్ళింది, ఎగ్జామ్ రాసింది, ఇంటికైతే సేఫ్గానే వచ్చింది. ఈ 4 రోజుల నుంచి మరి నవీన్ రెడ్డిని ఎక్కడ ఇంతవరకు మా బాబు ఉన్నాడా లేడా, అసలు ఎక్కడున్నాడు అనే ఒక సిచ్యువేషన్లో ఆ కన్న తల్లి అయితే రోదన ఎవరు కూడా చూడలేనిది. అలాంటి స్థితిలో ఆ కన్న తల్లిని చూసుకోవడానికి ఓ పిన్నిగా ఇక మేము రాక తప్పలేదు. ఈ మీడియాతోటైనా ఎవరితోటైనా మేము చెప్పేది ఒక్కటే, 4 రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్నారు. ఒక మీడియా వాళ్ళు దొరికిండ్రు అంటున్నారు, ఒక పోలీసు వాళ్ళు దొరికిండ్రు అంటున్నారు. 4 రోజులు అవుతుంది, 3 days అవుతుంది, 2 days అవుతుంది, మా కస్టడీలోనే ఉన్నారని అంటున్నారు. అసలు ఉన్నాడా లేడా, అసలు ఎక్కడున్నాడు, ఏం చేశారు, అసలు ఉన్నాడా, ఏమన్నా ఇంకేదన్నా చేస్తున్నారా, కనీసం ఎక్కడున్నా కూడా ఆ బాబుతోటి ఒక్కసారి ఆ కన్న తల్లికి ఫోన్ చేపించి సేఫ్గా ఉన్నాడు అనే ఒక రిజల్ట్ మాకు చూయిస్తే ఆ కన్న తల్లి బాధను కూడా తీర్చిన వాళ్ళు అవుతారు. ఆ అమ్మాయి అయితే సేఫ్గా ఉంది చేయబట్టి ఇప్పుడు అక్కడి నుంచి ఎలాంటి సేఫ్గా ఉంది చేయబట్టి ఆ తల్లిదండ్రులకు ఎంతో కొంత బాధ ఉన్నా కూడా వాళ్ళైతే రిలీఫ్ అయ్యారు. అదే ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ తల్లే, ఎవరికైనా కొడుకే, బిడ్డే. వాళ్ళకి ఆ బిడ్డ ఎలా సేఫ్గా ఉందో ఆ తల్లికి కూడా ఆ కొడుకు కూడా అలా సేఫ్గానే ఉండాలని ఒక చిన్న వార్త వాళ్ళకు చెప్పినట్లయితే ఆ తల్లి రోదన, ఆ తల్లి బాధ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. ఇక దానికి తప్పించి మేమేం చేయలేము. సరే, అక్కడ ఏం జరిగిందో రేపు ఫేస్ టు ఫేస్ వాళ్ళిద్దరిని ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టినప్పుడు అక్కడ తప్పెవరిది, న్యాయం ఎవరిది అనేది ఆ చట్టం వాళ్ళ రీతిలో వాళ్ళు చేసుకుంటూనే పోతుంటారు. కాకపోతే అక్కడ ఎలాంటిది లేనిది ఆమె అక్కడి నుంచి అంత చనువియ్యంది ఈ సిచ్యువేషన్స్ అన్నీ అయితే జరిగినవైతే కావు. ఆమెది కూడా ఎంత మిస్టేకు అమ్మాయి సైడ్ నుంచి వైశాలిది ఉందో ఈ అబ్బాయి సైడ్ నుంచి కూడా ఉన్నదనే సమాజం నమ్మాలి. కానీ ఒకే సైడ్ నుంచి అమ్మాయి కదా అని జాలి చూపించకూడదు. ఓ తండ్రి అయినా ఓ ఏజ్లో ఒక అబ్బాయే అంటే ఆ ఏజ్లో అబ్బాయికి ఏం చెప్పుకుంటాడో అదే తండ్రి అయినప్పుడు కొడుకు చెప్పుకోడా, అదే బిడ్డకి మాత్రమే చెప్తాడా, కొడుకు చెప్పుకోడా? అలాంటి సిచ్యువేషన్లో ఆ అబ్బాయి కూడా ఓ తల్లికి కొడుకే. తప్పు చేయమని ఎవరన్నారు? అక్కడ తప్పు జరిగింది కూడా లేదు, అది ఇద్దరి మధ్య జరిగింది. ఒక వైపు నుంచి మాత్రమే మీడియా అయినా, ఛానల్ అయినా, గవర్నమెంట్ అయినా ఒకవైపు నుంచి మాత్రమే అది కోణంలో చూస్తున్నారు. అది కావచ్చు, అమ్మాయి ఒక గర్ల్ కావచ్చు, కానీ ఈ రోజుల్లో ఒక గర్ల్ ఏం చేయదు, అంతా అబ్బాయిలే చేస్తున్నారని సిచ్యువేషన్లో కూడా సమాజం ఆలోచించొద్దు. అబ్బాయికి కూడా అన్యాయం జరగదని మనం అనుకున్నంత మాత్రాన అది నిజమైపోదు. అక్కడ ఏదో జరిగింది, కానీ అసలు ఆ అబ్బాయి సేఫ్గా ఉన్నాడా లేడా, అసలు ఉంటే ఎక్కడ, మాకు కనీసం ఒక చిన్న ఫోన్ ద్వారా అయినా ఆ తల్లికో లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారాకో ఎవరికో ఒకరికి ఉన్నాడనే నమ్మకాన్ని ఆ తల్లికి కలిగించినట్లయితే ఈ మీడియా తరపున కానివ్వండి, లేకపోతే పోలీసు వాళ్ళ తరపున కానివ్వండి, గవర్నమెంట్ వాళ్ళ తరపున కానివ్వండి, ఎవరైనా సరే ఆ తల్లికి ఒక చిన్న ఫోన్ చేసి ఆ తల్లి మీ బాబు క్షేమంగా ఉన్నాడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు అని ఒక భరోసా ఇచ్చినట్లయితే ఆ తల్లి కుటుంబం కూడా చాలా సేఫ్గా ఉంటుంది. ఈరోజు అసలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి వచ్చి వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఆ తండ్రి బాధ, ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల బాధ మాత్రమే వర్ణనాతీతం కాదండి. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకు బిడ్డే. ఆ బిడ్డ వర్ణనాతీతం. ఎవరికి చెప్పుకోవాలి? ఆ తల్లి చెప్పుకునే స్థితిలో కూడా లేదు. ఆ మంచాన పడి ఇప్పటికి 4 రోజులు అవుతుంది. హాస్పిటల్ల నుంచి ఈరోజు
కొద్దిగా ఏదో మాట్లాడే అంత స్థితిలో ఉంటే మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇంటికి తీసుకెళ్తామండి అని వచ్చినాము. ఇప్పుడు మేము వచ్చి కూడా ఒక 3-4 అవర్సే అవుతుంది. ఇక ఆ తల్లి ఇంతవరకు కూడా గోడు నేడుస్తుంది. ఆమె అక్కడే పడుకోనుంది. కానీ ఆ బాబు ఎక్కడున్నా కూడా సేఫ్గా ఉండాలని అందరూ కోరుకుంటారు. మా బాబు ఒక్కసారి ఉన్నాడని మాత్రం మాకు కొంచెం తెలపగలరని గవర్నమెంట్ వాళ్ళని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరినైనా కూడా ప్రాధేయపడుతున్నామండి. ఒక తల్లిగా అంటే సమాజంలో ఉన్న ఒక తల్లిగానే, వాళ్ళ పిన్నిగా కూడా నేను అడగట్లేను, ఒక తల్లిగా మాత్రమే తన కొడుకు జాడని మాకు కూడా కొంచెం చెప్పాలని మీ అందరికీ దండం పెట్టి ప్రాధేయపడి మా తరపు నుంచి మిమ్మల్ని కోరుకునే అదొక్కటేనండి. మా బాబు సేఫ్గా ఉన్నాడని మాకు చెప్తే చాలండి.